మీరు గ్రాడ్యుయేట్ అయ్యి చాలా ఏళ్ళైంది. ఎన్నేళ్ల నుంచి మీరు ప్రయత్నించినా మీరు అనుకున్న ఉద్యోగం మీరు పొందలేకపోతున్నారు. వస్తున్నాయి ఉద్యోగాలు, కానీ మీకు నచ్చిన ఉద్యోగం రావట్లేదు. మీరు ఆ ఉద్యోగంలో సంతృప్తి కావట్లేదు. కానీ మీకు నచ్చిన ఉద్యోగం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు జ్యోతిష్య నిపుణులైనటువంటి రెహమాన్ గారిని కలవాల్సిందే. ఎందుకో ఏంటో ఆయన్ని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఉద్యోగం అనేది చాలామంది ఒక కళ. ఈ కళ నెరవేర్చుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరికి త్వరగా నెరవేరుతుంది, కొందరికి చాలా ఏళ్ళు పడుతుంది. మరి ఇలా చాలా ఏళ్ళు పట్టడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళకి చాలా ఏళ్ళు కాకుండా త్వరగా ఉద్యోగం, వాళ్ళకి నచ్చిన ఉద్యోగంలో చేరాలంటే ఏం చేయాలి? అమ్మ, వాళ్ళ జాతక చక్రంలో 10వ స్థానం వృత్తి స్థానం. అమ్మ, 10వ స్థానం అంటే వృత్తి స్థానం. వృత్తి స్థానం వీక్గా ఉంటే, వృత్తి స్థానం కనుక బలంగా లేకపోతే, లేదా వృత్తి స్థానాన్ని ఏదైనా నెగిటివ్ గ్రహాలు చూస్తూ ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదే వృత్తి స్థానం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. అందుకని వాళ్ళకి తొందరగా వస్తుంది, వీళ్ళకి రావటం లేదు. ఇక్కడ నన్ను కలవటం వల్ల మీకు ఏంటంటే, అసలు మీ జాతక చక్రంలో మీ వృత్తి స్థానం ఎలా ఉన్నది, దాన్ని ఏమన్నా నెగిటివ్ గ్రహాలు ఏమన్నా చూస్తున్నాయా చూసి వాటికి చక్కటి రెమెడీ చేయడం జరుగుతుంది. ప్లస్ మీ పేరులో కూడా ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉన్నదా చూసి ఆ పేరులో నెగిటివ్ తీసేసి పాజిటివ్ నంబర్ పెట్టేసేయటం వల్ల ఆటోమేటిక్గా మీకు మంచి జాబ్స్ వస్తున్నాయి. ఎంతోమంది నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను ఇలా జాబ్ లేక ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నానండి, ఇలా ఎన్ని జాబులు ప్రయత్నం చేసినా ఇంటర్వ్యూ దాకా వచ్చి పోతుంది, లేదా లాస్ట్ ఛాన్స్లో పోతుంది, ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలామంది చెబుతున్నారు. వాళ్ళందరికీ నేను చిన్న చిన్న రెమెడీస్ చేయగానే వెంటనే వాళ్ళు వచ్చి నాకు జాబ్ వచ్చిందండి, మీరు చెప్పినాక నేను ఇలా లైఫ్లో సెటిల్ అయిపోయాను, నేను ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యాను అని చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఏ చిన్న లోపం లేకపోతే జాబ్ వచ్చేసేదే కదా. అంటే ఎందుకు రావటం లేదంటే ఏదో లోపం ఉంది. అక్కడ జాతక చక్రంలో అన్న లోపం ఉంది, లేదా నీ పేరులో అన్న లోపం ఉంది, లేదా నీ సిగ్నేచర్లో అన్న లోపం ఉంది. ఎక్కడో చోట లోపం ఉంటేనే కదా ఆలస్యం అయ్యేది, లేకపోతే అయ్యేది కాదు కదా. అలా ఉన్నది కాబట్టి నేను అనేది, మీరు ఒక్కసారి నన్ను కలిసి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది చిన్న రెమెడీ చేయించుకున్నారనుకోండి. సపోజ్ ఈ నెలలోనే జాబ్ వచ్చింది అనుకోండి, లేదా వచ్చే నెలలో జాబ్ వస్తే ఈ నెల జీతం పోయినట్టే, 30,000 40,000 పోయినట్టే కదా. అదే కలిస్తే చిన్న రెమెడీ చేశాను అనుకోండి, చక్కగా వెంటనే జాబ్ వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, మీకు లైఫ్ సెటిల్ అయిపోయింది, బాగా ఉంటుంది. కాబట్టి నేను అనేది త్వరగా కలవండి. జాబ్ లేదు అని చెప్పి బాధపడి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడే బదులు ఒక్కసారి నన్ను కలవండి, డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. నమస్కారం.